అండి ఈరోజు ఓటింగ్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ టాప్ వన్లో ఉంది మాత్రం కళ్యాణ్ పడాలా అండి. కళ్యాణ్ మామూలుగా దూసుకెళ్తలేడు ఓటింగ్లో మాత్రం. డే వన్ నుంచి వెళ్ళి పోతూనే ఉన్నాడు. ఫస్ట్ మొన్నటి దాకా తనుజ ఉండే, తనుజని క్రాస్ చేసి వెళ్ళిపోయిండు అనమాట. ఫస్ట్ ప్లేస్లో టాప్ వన్లో బాగా ఆడుతుండు, బాగా పాయింట్స్ పెడుతుండు. సో గేమ్ వైజ్ వస్తే ఓటింగ్ అయితే చాలా అంటే చాలా పడుతుంది అనమాట. ఈ మధ్య చాలా బాగా ఆడుతున్నందుకు ఫ్యాన్స్ అయితే మామూలుగా వేస్తలేరు. సో మొన్నటి దాకా తనుజ ఉన్నది, తనుజని క్రాస్ చేసేసిండు. సెకండ్ టాప్ టూలో ఉన్నది మాత్రం తనుజ అండి. తనుజ ఫస్ట్ నుంచి డే వన్ నుంచి వెళ్ళి బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి డే వన్ నుంచి వెళ్ళి తనుజ ఫస్ట్లో ఉన్నదనమాట. టాప్ వన్లోనే ఉంది, అస్సలు తగ్గలే అనమాట. పడుతూనే ఉంది ఓటింగ్ అయితే బీభత్సం. అసలు తనుజ ఓటింగ్ మామూలుగా లేదు. ఎక్కడో ఈ ఈరోజు మాత్రమే మారిందనమాట తనుజది. తనుజ సెకండ్ ప్లేస్లో ఉంది. అసలు మొన్నటి దాకా తనుజనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. సో తనుజకైతే ఓటింగ్ పడుతూనే ఉంటుంది. ఇంకా రేపు ఎలా చేంజ్ అవుతుందో తెలియదు. సో టాప్ టూలో ఉంది. వీళ్ళిద్దరు మాత్రం టాప్ వన్ టాప్ టూలో ఖచ్చితంగా ఉంటారు వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరికి మాత్రం ఓటింగ్ బీభత్సంగా పడుతుంది, మామూలుగా కాదు. ఫ్యాన్స్ ఓటింగ్తో అసలు పోటీ పడుతున్నారు అసలు. సో థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఇమాన్యుల్ ఉన్నాడండి. ఇమాన్యుల్ థర్డ్ ప్లేస్లో ఉండడంలో అస్సలు సందేహమే లేదు. ఎందుకంటే తాను ఈ ఎంటర్టైన్మెంట్ ఎంత బాగా ఇస్తుండు, ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నది చూస్తున్నాం కదా. సో ఓటింగ్ అయితే అంతే బాగా ఓటింగ్ జరుగుతుంది. ఇమాన్యుల్ ఎంటర్టైన్మెంట్కి 100కి 200% ఓటింగ్ జరుగుతుంది అనమాట. ఈ ఇమాన్యుల్ ఏంది అసలు బిగ్ బాస్ లేదు. అసలు ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తుండు, ఒక్కడు బాగా నవ్విస్తుండు ఇమాన్యుల్. అండ్ రీతు కూడా ఇమాన్యుల్కి చాలా సపోర్ట్ చేస్తుండు ఎంటర్టైన్మెంట్లో. సో చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. సో ఇమాన్యుల్ థర్డ్ ప్లేస్లో ఉండండి, టాప్ 3లో ఉండు. ఇమాన్యుల్ తర్వాత వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో సంజన గారు ఉందండి. సంజన గారు అసలు ఓటింగ్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. సంజన గారు ఏమి ఉండరు, ఎందుకంటే ఆ రోజు ఎపిసోడ్ బట్టే ఈ ఓటింగ్ జరుగుతుంది కాబట్టి డే బై డే చేంజ్ అవుతుంది. సో ఈరోజు మాత్రం సంజన గారు ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. కానీ సంజన గారి గేమ్ అయితే అంత ఇంప్రూవ్ కాలేదండి. అసలు గేమ్ ఎక్కడ కనిపించట్లేదు. బట్ ఆమె ఆడదాం అనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు ఆమెని తీసేయడం గేమ్ల నుంచి, గేమ్ ఆడడానికి స్కోప్ ఇస్తలేరు ఎవరు. సో దానివల్ల ఈ ఎవరు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి ఆమె గేమ్ అనేది తగ్గింది. అసలు ఆమెకు ఛాయిస్ వస్తలేదు ఎక్కడ ఆడడానికి. ఛాయిస్ వచ్చినప్పుడు ఆడుతుంది, బట్ ఎక్కువ శాతం గేమ్లో పార్టిసిపేట్ చేయకుంటున్నది మాత్రం సంజన గారు అండి. సో సంజన గారు అయినా కానీ టాప్ 4లో ఉండడం అనేది గ్రేటే అసలు. ఎందుకంటే ఫోర్త్ ప్లేస్లో ఉంది ఆమె. నెక్స్ట్ భరణి అనమాట. భరణి వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్లో ఉండు. తను ఫిఫ్త్ ప్లేస్లో ఉండు. ఇంకోటి తన గేమ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది. బాండింగ్స్ పక్కన పెట్టేసి బాగా గేమ్ ఆడుతుండు, కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతుండు. అసలు ఎవరికి ఏమనుకుంటారు మొహమాటం అనేది ఏం లేకుండా బాగా మాట్లాడుతుండు అనమాట. నామినేట్ చేస్తుండు అందరినీ, చాలా బాగా ఆడుతుండు కాబట్టి ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడనమాట. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సిక్స్త్ ప్లేస్ వచ్చేసి డెమోన్ అండి. డెమోన్ చాలా బాగా ఆడుతుండు, కానీ ఓటింగ్ ఎందుకు తక్కువ పడుతుందో అసలు అర్థమవుతలేదు. అసలు తను మొన్న మానస్తో ఆడిన గేమ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఆడిండు అసలు, కానీ ఓటింగ్ మాత్రం తక్కువ పడుతుంది, చూసుకోవాలి అసలు. డెమోన్ అయితే చాలా బాగా ఆడుతుండు, గేమ్ అయితే చాలా అంటే చాలా గట్టిగా ఆడుతుండు. సో ఓటింగ్ పరంగా మాత్రం డెమోన్ లీస్ట్ ఓటింగ్ జరుగుతుంది, అంటే సిక్స్త్ ప్లేస్లో ఉండు డెమోన్ అయితే. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సుమన్ శెట్టి అండి. సుమన్ శెట్టికి సెవెంత్ ప్లేస్లో ఉండు సుమన్ శెట్టి అయితే. సుమన్ శెట్టికి కూడా చాలా తక్కువ ఆడుతుంది, ఎందుకంటే ఆయన చెప్తున్నాగా డే వన్ నుంచి ఆయన గేమ్ ఆడుతుండంటే ఎంకరేజ్మెంట్ వల్ల ఆడుతుండు, కానీ అంత తనకు తాను ఎంకరేజ్మెంట్ లేకుండా ఎవరు ఆడట్లేదు. ఇంకోటి నామినేషన్లు కూడా రావట్లేదు అనమాట. నామినేషన్స్కి చాలా భయపడుతుండు అనమాట. సో సేఫ్ గేమ్ ఆడుతుండు. సో ఇంకా నిరూపించుకోవాలి, చాలా బాగా ఇంకా గట్టిగా ఆడాలి. ఓటింగ్స్ అయితే చాలా తక్కువ ఆడుతున్నాయి సుమన్ శెట్టికి అయితే. బాటమ్ 2లో ఉంది దివ్య అండ్ సుమన్ శెట్టి ఉన్నారు. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరు వెళ్ళిపోతారు అనమాట. వస్తే వీళ్ళిద్దరికి మధ్యలోకి సంజన గారు రావచ్చు. మళ్ళీ సుమన్ శెట్టి గారు ఈ వీక్ అని లేకపోతే నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతారు. దివ్య అయితే 8th ప్లేస్లో ఉందన్నమాట. సో బాటమ్ 2లో ఉంది మాత్రం సుమన్ శెట్టి అండ్ దివ్య ఉన్నారు. వీళ్ళిద్దరు ఇట్లలో మళ్ళీ సాటర్డే వరకల్లా ఎవరన్నా మారొచ్చు అనమాట. సో ఒకవేళ సంజన గారు కానీ లేకపోతే సుమన్ శెట్టి కానీ ఇద్దరిలో ఎవరైనా రీప్లేస్ కావచ్చు, లేకపోతే దివ్య రీప్లేస్ కావచ్చు. సో ఏదైనా జరగవచ్చు.
బట్ ఇప్పుడు మాత్రం సుమన్ శెట్టి అండ్ దివ్య చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఇంకా ఓటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం సో ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు ఏంటనేది మీరు కామెంట్ చేయండి. సుమన్ శెట్టి అండ్ దివ్య ఈ సంజన గారిలో ఎవరు వెళ్ళిపోతారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.